హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ పూరి ఎలా చేయాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 కప్ షుగర్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 3 ఇలాచీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు 3 కప్స్ మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మైదా పిండిలో 3 టేబుల్ స్పూన్స్ బటర్ లేదా డాల్డా వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపై ఒక మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలో కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు నానిన పిండిని తీసుకొని మరోసారి ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలా చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం ఇంకా బటర్ని చపాతీపై ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మనకి పూరీ చేసుకోవడానికి సరిపడే పిండి వచ్చేంత వరకు ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని రోల్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి.
ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పిండి వేసుకోకుండా పూరిల్లా చేసుకోవాలి. ఇలా అన్ని పూరిల్లా చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా పూరీలు వేసుకొని రెండు వైపులా వేయించుకోవాలి. పూరీలని ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపై ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని పూరీని తీసిన వెంటనే వేసుకోవాలి. అంటే పూరీలు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా షుగర్ పౌడర్ని వేసుకోవాలి. వీటిని స్వీట్ పూరి లేదా పేనీలు ఏదైనా అనొచ్చు. చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఫెస్టివల్ స్పెషల్ పేనీలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.